ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండుమిరపను ఖరీఫ్, రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతులు ఎకరాకు 12 నుంచి 20 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. పచ్చిమిరపలో అధిక దిగుబడికి తోడ్పడే యాజమాన్యం, చీడపీడలను అధిగమించేందుకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. ఎండుమిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండుమిర్చి పంట 2 నుంచి 5 కోతల్లో పూర్తవుతుండగా పచ్చిమిర్చిలో 15 నుండి 20 కోతలు తీస్తున్నారు. పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంతమంది రైతులు మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి మిగతా పంటను ఎండుమిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. పచ్చిమిరపలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా దీని పంటకాలం 6 నుండి 7 నెలలు. అయితే డ్రిప్ ఏర్పాటు చేసి పాలీమల్చింగ్ ద్వారా సాగు చేసి మేలైన యాజమాన్యం పాటించినప్పుడు పంటకాలం 250 నుంచి 280 రోజుల వరకు కొనసాగి రైతులు మంచి లాభాలు సాధించే అవకాశం ఏర్పడుతోంది. పచ్చిమిర్చి పంటలో నాటిన 90 రోజుల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రతి వారం కాయకోతలు జరపాల్సి ఉంటుంది. దీనివల్ల పూత ఎక్కువ వచ్చి దిగుబడి పెరుగుతుంది. మొదటి 3 కోతల్లో ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా తరువాత ప్రతి కోతలో 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. ప్రస్తుతం రైతులు ఎకరాకు 12 నుండి 18 టన్నుల పచ్చిమిర్చి దిగుబడి సాధిస్తున్నారు. పచ్చిమిర్చి మార్కెట్ రేట్లలో ఒడిదుడుకులు అధికంగా ఉన్నా కిలోకు సరాసరిన 20 రూపాయల ధర లభిస్తే రైతుకు ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మంచి లాభాలను అందించే ఈ పంటలో కాయకోతకు కూలీల అవసరం అధికంగానే ఉంటుంది. కనుక చాలా మంది రైతులు శ్రమ చేయగలిగిన స్థాయిలో ఎకరం నుండి 3 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. పచ్చిమిర్చిలో రసం పీల్చు పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్య అధికంగా ఉంటుంది. రైతులు సమయానుకూలంగా యాజమాన్యం చేపడితే ఆశించిన ఫలితాలు చేతికందుతాయని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. మనకి ఈ మధ్యకాలంలో కూరగాయల సాగుతో పాటు పచ్చిమిర్చి సాగు అనేది విరివిగా అవుతుంది. సాంకేతిక యాజమాన్య పద్ధతిగా చేపట్టినట్టయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం పరిశీలిస్తే రకాల ఎంపికలో కూడా ముఖ్యంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో పచ్చిమిర్చి కోసం అయితే మన ఆచార్య అంజరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయినటువంటి రకాల్లో 2 రకాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి G4 అంటే భాగ్యలక్ష్మి అనే రకం అంటారు. అదేవిధంగా LCA 353 అనే రకం కూడా, ఇదైతే 20 నుంచి 25 రోజుల ముందే కాపుకు వస్తుంది కాబట్టి రైతులకి ముందుగా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకం కూడా వేసుకోవచ్చు. అయితే ఇందులో మనం విత్తన మోతాదుకు వచ్చేసరికి ఏంటంటే సూట్ రకాలు అయితే 600 గ్రాములు ఎకరానికి సరిపోతుంది. అదే సంకరజాతి రకాలు అయితే 120 గ్రాముల వరకు మనకి ఎకరానికి సరిపోతుంది. వీటికి ట్రైసోడియం ఆర్థోపాస్పేట్ అనే మందుతో అంటే 1 కేజీ విత్తనానికి 1 గ్రాము చెప్పున్నా కానీ కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళ బారి నుంచి రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా నారుమళ్ళు తయారీ కూడా చాలా ప్రాధాన్యం. ఇందులో 6 ఇంచీలు ఎత్తుగా నారుమడి తయారు చేసుకోవాలి. ఈ నారుమళ్ళను కూడా 10 నార్మల్గా తయారు చేసుకోవాలి. ఈ విస్తీర్ణాన్ని, 10 సెంట్ల విస్తీర్ణాన్ని 10 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు చెప్పున్న చిన్న చిన్న మడుల్లాగా చేసుకోవచ్చు. లేదు అంటే 10 అడుగుల పొడవు, 4 అడుగులు వెడల్పు చెప్పున్న చిన్న చిన్న నార్మల్గా చేసుకుని, ఎత్తే నార్మల్గా చేసుకొని మెత్తగా వర్మి కంపోస్ట్ కానీ మెత్తగా చివికిన పశువుల ఎరువు కానీ వేసుకొని ఈ విత్తనాన్ని వెదజల్లుకొని పైబాటు గడ్డి కప్పేసి నీళ్ళు చిలకరించినట్టయితే వారం రోజులు మొక్క బయటకు వస్తుంది. దాన్ని జాగ్రత్తగా మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నార్మల్ సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వేరుకుళ్ళు బాగా వస్తుంది కాబట్టి ఈ వేరుకుళ్ళు నివారణ కోసం 3 గ్రాముల కాప్రాక్సి క్లోరైడ్ లేదా రిడోమిల్ ఎంజెడ్ అని ఉంటుంది. రిడోమిల్ ఎంజెడ్ అనేది అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ వేరుకుళ్ళని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రధాన పొలంకి వచ్చేసరికి ఏంటంటే పొలం తయారీ అంటే మెత్తగా కనీసం 3 నుంచి 4 దుక్కులు మెత్తగా దుక్కులు చేసుకోవాలి. పొలం ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది. ఈ ప్రధాన పొలంలో నేలలు ఏంటంటే అనుకూలంగా ఆమ్లత్వం కానీ క్షారత్వం కానీ లేకుండా మురుగునీరు పోయే స్వభావం కలిగినటువంటి బంకతో కూడినటువంటి నేలలు అయితే బాగా అనుకూలంగా ఉంటుంది మిరప సాగుకి. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చేసరికి ఏంటంటే పశువుల ఎరువు తప్పకుండా ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.
ఆఖరి దుక్కులో కలిపి వేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే మనకి ఈ ఎక్కువగా చీడపీడలు అంటే ముఖ్యంగా తెగుళ్ళు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఉంటున్నాయో ఒక 2 కేజీలు ట్రైకోడర్మా పౌడర్ని, 90 కేజీలు బాగా చివికిన పశువుల ఎరువు, అదేవిధంగా 10 కేజీలు వేప పిండిని కలుపుకొని ఒక వారం రోజులు నీళ్ళలో ఆరబెట్టుకున్న పిండిని ఆఖరి దుక్కులో కానీ మనం వేసుకుని కలిపి దున్నినట్టయితే ఈ శిలీంధ్ర బారిన పడకుండా పంటను సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి సూట్ రకాలు అయితే 120 కేజీల నత్రజని, 24 కేజీల భాస్వరం, 48 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా హైబ్రిడ్ రకాలకు వచ్చేసరికి 50% అధికంగా అంటే 180 కేజీల నత్రజని, అలాగే 36 కేజీల భాస్వరం, 72 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. అంటే ఎకరానికి 250 కేజీల నత్రజని అంటే యూరియా పడుతుంది. అదేవిధంగా సూపర్ ఫాస్ఫేట్ వేస్తే 250 కేజీలు సూపర్ ఫాస్ఫేట్, లేదా డిఏపి వేసినట్టయితే 80 కేజీలు డిఏపి పడుతుంది. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాస్కి వచ్చేసరికి ఏంటంటే 120 కేజీల వరకు ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాస్ పడుతుంది. అయితే దేన్ని ఎప్పుడు వేసుకోవాలనుకునే దృష్టిలోకి వచ్చేసరికి ఏంటంటే మొదట భాస్వరం ఎరువు మొత్తంగా మొదటి దుక్కులను వేసుకోవాలి. అదేవిధంగా 1/4 వంతు ఎరువుని నత్రజని ఎరువుని, 1/2 వంతున పొటాష్ ఎరువుని ఆఖరి దుక్కులో వేసుకొని కలిగి ఉన్నట్టయితే ఈ మొదటి దశలోనే మొక్కలకి బాగా ఎరువులు పోషకాలు అందడానికి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా నత్రజని ఏంటంటే మొక్క ఎదుగుదలకు అవసరం ఉంటుంది. అలాగే భాస్వరం వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి కలుపు యాజమాన్యానికి వచ్చేసరికి ఏంటంటే 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్న నారుని నాటుకోవాలి. ప్రధాన పొలంలో నాటే ముందు 24 గంటల నుంచి 48 గంటల ముందుగా పెండిమిథిలిన్ అనే మందుని 1,5 లీటర్ల ఎకరానికి 200 లీటర్లు కలుపుకొని ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్టయితే అన్ని రకాల గడ్డి కలుపును రానివ్వకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా నాటిన తర్వాత 25 నుంచి 30 రోజుల వయసులో గడ్డి జాతి కలుపుని అంటే తుంగ, గరికి, చిప్పిర వంటి గడ్డి జాతి కలుపుని 25 నుంచి 30 రోజుల్లో క్వైజలోపాపితాల్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సమగ్ర పోషక యాజమాన్యం పచ్చిమిర్చి పంట ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఊతంగా నిలుస్తోంది. ఇటు చీడపీడల బెడద ఎక్కువ, ప్రధానంగా రసం పీల్చు పురుగుల బెడద వల్ల తోటల్లో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముంది. ముఖ్యంగా ఆకుముడత తెగుళ్లను సకాలంలో అరికడితే వైరస్ను పూర్తిగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త. మనకి చీడపీడల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఆకుముడత పురుగు, రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది మిరపలో. ముఖ్యంగా ఆకుముడత పురుగు, ఆకుముడత అంటే ముఖ్యంగా పై ముడత అంటాం. అంటే పై ముడత తామర పురుగుల వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ పై ముడత అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మిరపలో మనం సాధారణంగా గమనిస్తే. దీని నివారణ కోసం ముందు జాగ్రత్త చర్యగానే ఈ నారుని 1 లీటర్ నీటికి 10 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 10 గ్రాముల కార్బెండజం చొప్పున కలుపుకొని ఒక నార్మడి ఉడక ముందు నారుని ఒక 12 నుంచి 24 గంటల కాలం ఉంచినట్టయితే నెక్స్ట్ రోజు కానీ మనం నాట్లు వేసుకున్నట్టయితే తప్పకుండా ఈ రసం పీల్చే పురుగు బెడద నుంచి కనీసం 20 నుంచి 25 రోజుల వరకు దాన్ని నివారించుకోవచ్చు. దీని నివారణ కోసం పిప్రోనిల్ అనే మందులు అంటే రీజెంట్ అనే మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని అయితే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా అంతర్కృషి చేస్తున్నప్పుడు కూడా ఈ పిప్రోనిల్ గుళికలను ఎకరానికి 10 కేజీలు చొప్పున మనం అంతర్కృషి చేసేటప్పుడు కూడా అంటే నాగలతో దున్నేటప్పుడు నాగల సాలుల్లో వేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగు ముఖ్యంగా ఈ తామర పురుగు బెడద నుంచి నివారించుకోవచ్చు. ఇంకొక పురుగు ఏంటంటే మనకి ఈ రసం పీల్చే పురుగుల్లో నల్లి కూడా, ఎర్ర నెల్లి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ నెల్లి రావడం వల్ల ఏంటంటే ఇందాక చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా ఆకులు కిందకి ముడుచుకొని ఉంటాయి, పైకి కాకుండా కిందకి ముడుచుకొని ఉంటాయి. అదేవిధంగా ఈ నెల అంటే పైకి కొద్ది పొడవుగా సాగి ఉంటుంది కాబట్టి దీని నివారణ కోసం ఏంటంటే నీటిలో కరిగే గంధకం 1 లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఎర్రనల్లి గురించి బారి నుంచి కూడా పంటను రక్షించుకోవచ్చు. ఇంకా అసలైన విషయం ఏంటంటే పొగాకు లద్దె పురుగు అనేది చాలా తీవ్రంగా మనకి వ్యాపిస్తూ ఉంటుంది. ఎసిపేట్ అనే మందుని కానీ 1.5 గ్రాములు చొప్పున పిచికారి చేసుకోవచ్చు. ఇంకా ఉధృతిగా ఎక్కువగా ఉన్నట్టయితే లార్విన్ థయోడికార్బ్ అనే మందు దొరుకుతుంది. అది అయితే 1 గ్రాము, లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు కూడా మనకి మార్కెట్లో ఫేమ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇటువంటి పేర్లతో దొరుకుతుంది. అదైతే 1 లీటర్ నీటికి 0.3 ml అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్లు చొప్పున మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా ఈ పురుగులన్నింటికి కూడా మన సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చాలా ప్రాధాన్యం. తామర పురుగుల నివారణ కోసం నీలిరంగు అట్లు అంటే పసుపు గ్రీజుతో పూసినటువంటి పసుపు నీలిరంగు అట్లు కానీ పెట్టుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల నుంచి రక్షించవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకొని అధిక దిగుబడులు సాధిస్తారని కోరుతున్నాను.
మండే ఎండల్లో దప్పికను తీర్చి శరీరాన్ని చల్లబరిచే మృదు మధురమైన పండు పుచ్చ. పుచ్చకాయను కళింగర, తర్బూజా అని కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తేలిక నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో పుచ్చను అధికంగా సాగు చేస్తున్నారు. సాధారణంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని పుచ్చను విత్తుతారు. ఈ పంటకు సంవత్సరమంతా డిమాండ్ ఉండడంతో రైతులు అన్ని సీజన్లలోనూ సాగు చేస్తున్నారు. అయితే అధిక దిగుబడిని పొందాలంటే నాణ్యమైన విత్తనంతో పాటు మేలైన యాజమాన్యం చేపట్టాలి. మరి సాగు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మండుటెండల్లో ఉష్ణతాపాన్ని దరిచేరనివ్వని మృదుమధురమైన పండు పుచ్చ. శరీరాన్ని చల్లబరచడమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు పుచ్చపండు సొంతం. అందువల్ల వేసవిలో పుచ్చకాయలకు యమ డిమాండ్ ఉంటుంది. ఈ గిరాకీని అందిపుచ్చుకునేందుకు చాలా మంది రైతులు దఫదఫాలుగా పుచ్చను సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటకు వైరస్ అధికంగా ఆశిస్తుండడంతో రైతులు రసాయన మందులను అధికంగా వాడుతున్నారు. దీనివల్ల పండ్ల నాణ్యత తగ్గిపోయి ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. కాబట్టి పుచ్చ సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి వేణుగోపాల్. పుచ్చ తోట పెట్టుకోవడానికి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే మార్చి మాసం అనుకూలము. ఈ యొక్క పుచ్చ పెట్టాలనుకున్న వాళ్ళు మనకు 3 రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అంటే ఈ రకాలు ఒకటి క్యాప్సూల్ రకము, అలాగే పచ్చ రకం ఉండి దాని మీద చార్లు కలిగి ఉంటుంది, అలాగే బాగా నలుపు పచ్చలో కూడా మనకు పుచ్చ అందుబాటులో ఉంటుంది. ఎకరానికి వచ్చేసి మనకు 1 కేజీ విత్తనం వరకు మనము ఈ యొక్క నాటుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మనము ముఖ్యంగా నీళ్లు నిల్వని తోటలో మనకు చేలలో పెంచడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ యొక్క పుచ్చని ఎంచుకునే విషయంలో ముఖ్యంగా రైతులు వారి యొక్క మార్కెట్కి అనుగుణంగా ఏ యొక్క పుచ్చ రకాలు అయితే మార్కెట్లో పోవడానికి అవకాశం ఉంటుందో ఆ యొక్క విత్తనాలను ఎంచుకోవడం ముఖ్యము. అదేవిధంగా మనకు ఈ యొక్క పుచ్చ పెట్టుకునే రైతులు ఎవరైతే ముందుగా డిసెంబర్ నుంచి కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది, డిసెంబర్ జనవరిలో కూడా ఆ యొక్క రైతులు ముఖ్యంగా మనకు గమనించినట్లయితే మనకు ఈ మధ్యకాలంలో పెట్టిన రైతులందరూ కూడా ఎవరైనా సరే ఈ యొక్క 2 ఆకుల దశలో పుచ్చ ఉన్నట్లయితే లీటర్ నీటికి బోరాన్ 1 గ్రాము, అదేవిధంగా 4 ఆకుల దశలో ఉన్నట్లయితే లీటర్ నీటికి 1 గ్రాము బోరాన్ కలుపుకొని పిచ్చివేసినట్లయితే మనకు ఎక్కువగా పూత, ఎక్కువగా పిందె కట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పిందెలు పడ్డ తర్వాత కూడా మనకు నీళ్లు తడి అనేది ఒక కాయక ఆనకుండా చూసుకున్నట్లయితే మనకు కాయ మీద మచ్చ ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీనిలో ఎక్కువగా మనకు మార్కెట్లో ఉండే షుగర్ బేబీ కానీ, షాకర్ కానీ, అలాగే అపూర్వ కానీ ఈ యొక్క రకాలు ఎక్కువగా మనకు ప్రాముఖ్యంలో ఉన్నవి. అదేవిధంగా మనకు కొన్ని అర్క జ్యోతి వెరైటీ కూడా మనకు ఐహెచ్ఎల్ నుంచి కూడా మనకు ఎక్కువ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులు వారి యొక్క మార్కెట్కి అనుగుణంగా ఏ యొక్క రకాలైతే సూటబుల్గా ఉంటాయో వాటిని ఎంచుకోవడం ముఖ్యము. ఈ యొక్క మొక్కలు నాటుకున్న తర్వాత ఒక 10 రోజుల తర్వాత మనకు ఎక్కువగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క తెల్లదోమ కానీ రసం పీల్చే పురుగులు ఏవైతే గమనించినట్లయితే మనకు పిప్రోనిన్ మందు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ కలుపుకొని పిచ్చినట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి బెడద నుంచి మనము నివారణ పొందవచ్చును. ఈ యొక్క కాయ పరిమాణం పెరగడానికి రైతులందరూ కూడా పొటాషియం నైట్రేట్ మందును కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికాసినట్లయితే మనకు కాయ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దలు లేకుండా చూసినట్లయితే మనకు ఆ కాయ నాణ్యతను దెబ్బతినకుండా ఉంటుంది. పుచ్చ ప్రారంభంలో నీటి అవసరం ఎక్కువగా ఉన్నా కాయ తయారయ్యే దశలో ఎక్కువ నీరు అందించకూడదు. నీరు ఎక్కువైతే కాయ పగుళ్లు సంభవిస్తాయి. బోరాన్ లోపం వల్ల కూడా కాయలు పగిలే అవకాశముంటుంది. అందువల్ల పుచ్చపాదులు 2 నుంచి 4 ఆకుల దశలో 1 గ్రామ్ బోరాక్స్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తున్నారు. చలి వాతావరణంలో బూడిద తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా 1 మిల్లీలీటర్ ట్రైడిమార్ఫ్ లేదా 1 మిల్లీలీటర్ డైనోకాప్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తక్కువ కాలపరిమితి గల పుచ్చ రకాల్లో విత్తిన 20 రోజులకు పూత మొదలవుతుంది. 30 రోజుల నుంచి కాయ ఏర్పడటం మొదలవుతుంది. 50వ రోజు నుంచి కాయ కోత మొదలవుతుంది. కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకం ఒకప్పుడు రైతుల జీవన శైలిలో భాగంగా ఉండేది. కానీ మారిన పరిస్థితుల్లో కోళ్ల పెంపకం పౌల్ట్రీ ఫారాలకే పరిమితమైంది. నాటుకోళ్ల నుంచి గుడ్లు, మాంసం దిగుబడి తక్కువగా ఉండటం వల్ల వీటి పెంపకం రాను రాను కనుమరుగవుతోంది. అయితే కేంద్రీయ కోళ్ల పరిశోధనా స్థానం వారు వివిధ పరిశోధనలు జరిపి దేశవాళీ కోళ్లలో అత్యుత్తమ సంకర జాతులను విడుదల చేశారు. వీటి ద్వారా సంవత్సరం పొడవునా ఆదాయం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా నాటుకోళ్లను పోలి ఉండే ఈ జాతులు
జాతుల నుంచి అధిక మాంసోత్పత్తితో పాటు నాటుకోళ్ల కంటే 2 నుంచి 3 రెట్ల అధిక గుడ్ల దిగుబడిని మాంసోత్పత్తిని సాధించవచ్చని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. పెరట్లో కోళ్ల పెంపకం రైతులకు, నిరుద్యోగులకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ ఇళ్లలో సాధారణంగా 10-15 పెరటి కోళ్లు పెంచుకుంటే అటు గుడ్లు, మాంసం ద్వారా మంచి పౌష్టికాహారం లభించడంతో పాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు. నాటుకోళ్ల మాంసానికి, గుడ్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో నాటుకోళ్ల కంటే 2 రెట్లు అధిక లాభాలనిచ్చే విధంగా హైదరాబాద్లోని జాతీయ కోళ్ల పరిశోధన సంస్థ పలు రకాల పెరటి కోళ్లను అభివృద్ధి పరిచింది. వీటిలో వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ, శ్రీనిధి లాంటి వివిధ రకాల కోడి జాతులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిని పెంచితే నాటుకోళ్లతో పోల్చితే తక్కువ సమయంలో అధిక గుడ్లు, మాంసం పెరుగుదల ఉంటుందని చెప్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, సన్న, చిన్నకారు రైతులు సంప్రదిస్తే పెరటి కోళ్ల పెంపకంలో శిక్షణ ఇచ్చి స్వంతంగా స్వయం ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పిస్తామంటున్నారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ఈ పెరటి కోళ్ల పెంపకం కూడా చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పెరటికోళ్ళలో ఇటీవల అభివృద్ధి పరిచినటువంటి పెరటికోళ్ళు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రత్యేకంగా రాజశ్రీ అని, వనరాజ అని, శ్రీనిధి అని ఇలాంటి రకాలన్నీ కూడా ఇప్పుడు మనం తీసుకొచ్చి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అభివృద్ధి పరిచి తర్వాత యువతకు కానీ రైతులకు కానీ అందించడం అనేది జరుగుతుంది. ఈ అభివృద్ధి పరిచిన కోళ్ళు ఏంటంటే నాటుకోళ్ళతో పోల్చుకుంటే కనుక త్వరగా పెరుగుతాయి. వీటిలో ఎంత దానా ఇస్తామో అంత ప్రపోర్షనేట్గా మనకేంటంటే మాంస ఉత్పత్తి కూడా అంతలాగా అభివృద్ధి పరిచి ఉంటాయి. కాబట్టి మనం తక్కువ సమయంలోనే ఎక్కువ మాంసాన్ని వచ్చేటువంటి రకాలుగా గుర్తింపబడ్డాయి. అదేవిధంగా ఈ అభివృద్ధి పరిచిన కోళ్ళు ఏంటంటే గుడ్లు కనుక మనకి చూసుకుంటే నాటుకోళ్ళు అయితే సుమారుగా అంటే 7 నుంచి 8 నెలలు పడుతుంది మొదటి గుడ్డు పెట్టడానికి. అదే కనుక ఇప్పుడు ఈ కోళ్ళు అయితే కనుక మనకు 160 నుంచి 165 రోజుల్లోనే గుడ్లు పెట్టడం అనేది మొదలు పెడతాయి. అదేవిధంగా గుడ్లు పరిమాణం కానీ సంఖ్య కనుక చూస్తే నాటుకోళ్ళు మనకి 65 నుంచి 70 గుడ్లు 6 నెలల్లో పెడితే ఈ చెప్పుకున్నటువంటి శ్రీనిధి కానీ రాజశ్రీ కానీ అయితే కనుక ఈ 6 నెలల సమయంలో సుమారుగా 150 నుంచి 160 గుడ్ల వరకు కూడా పెట్టేటువంటి సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి ఈ గుడ్ల రూపంలో అమ్ముకున్నా కానీ మనకి గుడ్లు ధర కూడా అధికంగా ఉంటుంది కంటే ఆ విధంగా ఆదాయం తీసుకోవచ్చు. లేదా ఈ గుడ్లని మళ్ళీ మనకున్నటువంటి నాటుకోళ్ళ దగ్గర కనుక పొదుగు చేసుకొని మళ్ళీ పిల్లలు తయారు చేసుకొని మీరు అభివృద్ధి పరిచినా కూడా అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా మాంసం పెరుగుదల కనుక వ్యత్యాసం చూస్తే ఈ నాటుకోళ్ళు కనుక మనకు చూస్తే 6 నెలల వయసులో మనకి 1.5 కేజీ నుంచి 1.5 కేజీ వరకు మాత్రమే పెరుగుతాయి. అదే కనుక ఈ అభివృద్ధి పరిచినటువంటి ఈ పెరటకోళ్ళు కనుక చూసుకుంటే పెట్టలు అయితే కనుక 1 కేజీ 750 గ్రాముల వరకు పెరుగుతాయి. పుంజులు అయితే కనుక 2 కేజీల నుంచి 2.5 కేజీల వరకు కూడా పెరిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. అంటే మనం దానా ఎంత పెడతామో అవి మాంసంగా మార్చుకునేటువంటి సామర్థ్యం ఈ అభివృద్ధి పరిచినటువంటి కోళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి కోళ్ళను కనుక మనం గ్రామీణ స్థాయిలో పెంచుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ నికరాదాయం తీసుకోవడానికి మన అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కోళ్ళని కనుక మనం తెప్పించుకోవాలనుకుంటే పౌల్ట్రీ డైరెక్టరేట్ హైదరాబాద్ వాళ్ళు ఒక్కరోజు కోడి పిల్లను మనకు అందిస్తారు. ఆ కోడి పిల్ల మనకి ఈ రవాణా ఖర్చులు అన్నీ తీసుకుంటే మన దగ్గరికి అంటే హైదరాబాద్ నుంచి ఒక అంచనాకి శ్రీకాకుళం కనుక తీసుకొచ్చామనుకుంటే ఒక పిల్ల మనకి 23 రూపాయల నుంచి 25 రూపాయలు పడుతుంది. దాన్ని మళ్ళీ మనం నెల రోజుల వరకు పెంచి రైతులకు కనుక యువతకు కనుక ఇస్తే ఒక్కొక్క కోడి పిల్ల 100 నుంచి 110 రూపాయలకి అమ్ముకోవచ్చు. లేదా 6 నెలలు కనుక వీటిని సరిగా పెంచుకొని కనుక అమ్ముకుంటే మాంసం కోసం అమ్ముకోవచ్చు. ఇలా విధంగా చూసుకుంటే ఒక కోడి 2 కేజీలు కనుక పెరిగిందంటే 1 కేజీ 300 రూపాయలు చొప్పున మనకు 6 నెలల్లో 600 రూపాయలు పడుతుంది ఒక కోడి. దాని మీద ఖర్చులు ఒక 300 రూపాయలు పోయినా కానీ మనకు 300 నికర ఆదాయం అనేది ఒక కోడి పిల్ల మీద వస్తుంది. కాబట్టి ఈ విధంగా గుడ్ల కోసం కానీ మాంసం కోసం కానీ 2 విధాలుగా కూడా పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. ఈ కోళ్ళు మన గుడ్లకి మాంసానికి 2 విధాలు ఉంటాయి. కాబట్టి గ్రామీణ యువత ఎవరైనా ఈ పెరటకోళ్ళ పెంపకం మీద ఆసక్తి కనబరిచే వాళ్ళు కృషి విజ్ఞాన కేంద్రాలను కనుక సంప్రదిస్తే ఈ ఒక్కరోజు కోడి పిల్ల తెచ్చి నెల రోజుల పాటు ఏ విధంగా వాటిని బ్రూడింగ్లో పెంచుకోవాలి, అలాగే మొదట్లో ఇచ్చేటువంటి దానా ఏ విధంగా ఇవ్వాలి, స్టార్టర్ ఫీడ్ కానీ బ్రాయిలర్ ఫీడ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఒక నెల దాటిపోయిన తర్వాత ఏంటంటే వాటిని సాధారణంగా కోళ్ళకి ఏ విధమైన దానా ఇస్తామో ఆ విధంగా నూకలు, తౌడు కానీ, మొక్కజొన్న తాలూకు పొట్టు కానీ ఏ విధమైన వ్యవసాయ వ్యర్థాలని మళ్ళీ మనం దానాగా తయారు చేసుకొని మనం ఈ కోళ్ళకి అందించుకుంటే మనకి కోళ్ళ మీద పెట్టే దానా ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా ఈ కోళ్ళు పెంచే వాళ్ళు కనుక అజుల్లా పెంపకాన్ని కనుక చేపట్టి అజుల్లాని పెంచుకొని తద్వారా ఆ అజుల్లాని కనుక ఈ కోడి పిల్లలకి అందించుకుంటే ఈ ఎక్కువ ఇందులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానా మీద పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి, మనకి మాంస ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తులు గ్రామీణ స్థాయిలో బాగా అందుబాటులో ఉంటాయి. తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే వీటి అమ్మకాలు చేయడం వల్ల యువత అదనపు ఆదాయానికి అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కూడా ఈ కొరటకోళ్ళ పెంపకాన్ని కనుక చేపడితే గ్రామీణ యువత దేశ అభివృద్ధికి అలాగే ఆరోగ్యానికి పాటుపడే వాళ్ళు అవుతారు. నాటుకోళ్ల పెంపకం అనాదిగా మన గ్రామీణ సంస్కృతిలో భాగం. అయితే వీటిలో గుడ్లు, మాంసం ఉత్పాదక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల వీటి పెంపకం రైతుకు అంత గిట్టుబాటుగా లేదు. అయితే అభివృద్ధి పరిచిన సంకరజాతి కోళ్లను పెంచుకుంటే తక్కువ సమయంలోనే అధిక గుడ్లు, మాంసం ఉత్పత్తిని చేసుకుని జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు.